శ్రీ శివ అజరామరవత్ ప్రాజ్ఞ విద్యాం అర్థం చ చింతయేత్ విద్యాం అర్థం చ సాధయేత్ గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. ఇది సుభాషిత శ్లోకం. దీని యొక్క భావ వివరణ. అజరామరవత్, జర అంటే ముసలితనము లేనట్లుగా మానవుడు భావించి, తర్వాత అమరవత్ అంటే నేను దేవతల్లాగా అమరుణ్ణి, అంటే ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాను అని చెప్పి భావనతో మానవులు విద్యను, ధనాన్ని సంపాదించవలెను. అటు ముసలితనం నాకు రాలేదు, నేను ముసలివాడిని కాలేదు, నాకు ముసలితనం రాదు, నేను దేవతల వలె అమరత్వాన్ని పొంది అమరుల్లాగానే ఉండిపోతాను అని చెప్పి విద్యను, తర్వాత ధనాన్ని, రెండింటిని కూడా మానవుడు సంపాదించవలెను. ఇంకా ధర్మాన్ని కూడా మానవుడు ఆచరించి సకల శ్రేయస్సులను పొందాలి. వేదోఖిలో ధర్మమూలం, అన్నిటికీ ధర్మం మూలం కాబట్టి అన్ని ధర్మాలకు వేదం మూలం. వేదం చెప్పినట్టుగా, శృతులు స్మృతులు చెప్పినట్టుగా మనం ఆచరించి సకల శ్రేయస్సులను పొందాలి. ఎందుకయ్యా అంటే మృత్యు అనేటువంటి వాడు తన కేశములను పట్టుకొని ఎప్పుడు ఆ స్వర్గానికి నరకానికి తీసుకువెళ్తాడో మనకు తెలియదు. గృహీత ఇవ కేశేషు, మృత్యు అనేటువంటి వాడు మన యొక్క కేశములను, వెంట్రుకలను పట్టుకొనే ఉంటాడట ఎప్పుడు కూడా. అదేవిధంగా మనం భావించాలి, నా యొక్క కేశములను మృత్యువు పట్టుకొని ఉన్నాడు కాబట్టి నేను ధర్మాన్ని తప్పకుండా ఆచరించి తీరాలి. ధర్మాచరణ వలన సన్మార్గం మనకు ముందుకు లభిస్తుంది. మనం సన్మార్గంలో మనం నడుస్తాము, తర్వాత కూడా మనకు సద్గతి, మంచి గతి లభిస్తుంది. మోక్షం లభించకపోయినా మోక్షం అనేటువంటిది లభించడానికి అనేక జన్మల యొక్క సుకృతం ఉండాలి, పుణ్య విశేషం ఉండాలి. అటువంటి మోక్షం పొందడానికి ఒక్క జన్మ యొక్క పుణ్యబలం సరిపోదు. కాబట్టి అనేక జన్మ సంసిద్ధ తతోయాతి పరాం గతిం అని భగవద్గీత వాక్యం మనకు తెలుపుతున్నది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశిస్తూ అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మలతో సంపాదించిన పుణ్యముతో ఈ జన్మలో నువ్వు సిద్ధిని పొందుతావు. అంటే సత్పురుషుడిగా నీవు మారి అనేక బోధలను చేసి నీవు సిద్ధుడవై సిద్ధిని పొందుతావు అని కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించాడు. కాబట్టి ధర్మం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది. ధర్మం ఎందుకయ్యా ఆచరించాలి మనం అంటే, ధారణా ధర్మ ఇత్యాహు ధర్మో ధారయతి ప్రజా. మనం ధరించేది ధర్మం. ఈ పృథివిని ఏదయ్యా ధరిస్తున్నదంటే ధర్మమే పృథివిని ధరిస్తున్నది. కాబట్టి ధర్మో ధారయతి ప్రజా, అటువంటి ధర్మము ప్రజలను కూడా ధరిస్తున్నది. ధర్మము ఎత్కించుతున్నది కాబట్టి ఈ కలియుగంలో కూడా అనేక మంది ధర్మాచరణను సలుపుతున్నారు. కాబట్టి అనేక మంది ప్రవచనకర్తలు తమ ఉపదేశామృతముల చేత జనులకు ఎంతో వాళ్ళను ఒక సన్మార్గంలో పయనింపజేస్తున్నారు. కాబట్టి కొంతవరకు ఈ కలియుగంలో కూడా ధర్మాచరణ జరుగుతున్నది. ఇప్పుడు ఇంకా కొంత ధర్మాచరణ పెరిగి ఉన్నది. కాబట్టి మనము ఈ సుఖ సంతోషాలతో మనం కాలం గడుపుతున్నాము. మన భూమి కూడా, భారత భూమి కూడా సస్యశ్యామలమై అందరికి కూడా మంచి పంటలను మనకు అందింపజేస్తున్నది. కాబట్టి ఆ భూమాత కూడా మనకు సస్యశ్యామలంగా మనకు ప్రకాశిస్తున్నది. కాబట్టి ధర్మాన్ని ఆచరించి మానవుడు సకల శ్రేయస్సులను పొందాలి. ఎప్పుడు కూడా మృత్యుదేవత మన వెంట ఉన్నది, మన కేశాలను పట్టుకొని మనం లాగుతున్నది. ఎప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టవలసి వస్తుందో, తర్వాత మనం ఆ శరీరం వదిలిపెట్టిన తర్వాత ధర్మాచరణ చేయకపోతే మనకు సద్గతి లభించదు. కాబట్టి ధర్మాన్ని మనం ఆచరించాలి. తల్లిదండ్రులను మనం పోషించాలి, వాళ్లను భక్తితో గౌరవించాలి, భక్తితో ఆరాధించాలి.
అదేవిధంగా గురువులను ఆరాధించాలి, ఆచార్యులను ఆరాధించాలి, తర్వాత పెద్దలను గౌరవించాలి. ఈ విధంగా గౌరవించడం ద్వారా మనకు ధర్మాన్ని మనం ఆచరించిన వాళ్ళం అవుతాము. ఆ ధర్మాచరణ మనకు సద్గతిని ప్రసాదిస్తున్నది. మనం ఎందుకు చేస్తున్నాము ఇన్ని సత్కార్యాలను అంటే మనకు ముందు జన్మ అనేటువంటిది మంచి జన్మ రావాలి. పూర్వోపార్జిత పుణ్యపుంజగమకై పుణ్యైర్వినా లభ్యతే. పూర్వోపార్జితమైనటువంటి ఎంతో పుణ్యరాశి ఉంటే కానీ మోక్షం అనేటువంటిది లభించదు. కాబట్టి అటువంటిది మనకు ఆ మోక్ష ప్రాప్తి కోసం మనకు కొన్ని జన్మలు మనకు ధర్మాచరణ చేయవలసి వస్తుంది. ఆ ధర్మాచరణ ద్వారా మనం సకల శ్రేయస్సులను పొందిన వాళ్ళం అవుతాము, ఇతరులకు ఆదర్శ పాత్రులం అవుతాము. కాబట్టి ధర్మం అనేటువంటిది అందరూ ఆచరించి తరించాలి. ధర్మాచరణ చాలా ముఖ్యము. ధర్మమే అందరినీ కాపాడుతుంది. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం ఆచరించకపోతే అది మనను ఇది చేస్తుంది, సమూలంగా నశింపజేస్తుంది. ధర్మాన్ని మనం ఆచరించినట్లయితే ఆ ధర్మమే మనం కాపాడుతుంది. కాబట్టి రక్షంతి పుణ్యాని పురాకృతాని అన్నారు. మహార్ణవే శత్రు జలాగ్ని మధ్య, పెద్ద పెద్ద అరణ్యంలో ఉన్నప్పటికీ, తర్వాత సముద్రం యొక్క మధ్యలో ఉన్నప్పటికీ, అగ్ని మధ్యలో ఉన్నప్పటికీ, శత్రువుల యొక్క మధ్యలో ఉన్నప్పటికీ, పడుకొని ఉన్నప్పటికీ, అనేక విధమైనటువంటి వ్యసనాలకు లోబడి ఉన్నప్పటికీ ఆ పుణ్యం అనేటువంటిది వాడిని కాపాడుతుంది. రక్షంతి పుణ్యాన్ని పురాకృతమైన పుణ్యం ఎవరికైతే ఉంటుందో తప్పకుండా వాడు కాపాడబడతాడు. ఏ విధమైనటువంటి ఇబ్బందులకు వాడు లోను కాడు. పుణ్య విశేషం ఎక్కువగా ఉండి పాప విశేషం తక్కువగా ఉన్నప్పుడు కొన్ని బాధలకు లోను కాకుండా తప్పదు. కానీ పుణ్య విశేష మహిమ చేత వాడు ఎల్లప్పుడూ కూడా మంచి మార్గంలోనే ఉంటాడు. వాడి ద్వారా ఇంకా నలుగురు కూడా అదే మార్గంలో యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. ఈ భగవద్గీత వాక్య ప్రకారంగా శ్రేష్ఠుడైనటువంటి వాడు అంటే మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి దేన్నైతే ఆచరిస్తాడో ఇతర జనా అపి తదేవ ఆచరతి. ఇతరులైనటువంటి జనాలు కూడా దాన్నే ఆచరిస్తారు, అదే ధర్మాన్ని ఆచరిస్తారు. కాబట్టి దానివల్ల తదే సయత్ ప్రమాణం కురితే ఆ శ్రేష్ఠుడైనటువంటి మానవుడు దేన్ని ప్రమాణంగా తీసుకుంటాడో మిగతా వాళ్ళు కూడా దాన్నే ప్రమాణంగా తీసుకుంటారు. కాబట్టి అన్నిటికీ ధర్మమే మూలము. ఈ ధర్మాన్ని ఆచరించి సకల శ్రేయస్సులను మనమందరము పొందుదాము. ఇట్లు కాశీవాసులు నిర్మల రామనాథ శర్మ. సర్వం శివమయం జగత్. శ్రీ శివ.